అందరికీ నమస్కారం అండి. దొంగ మల్లన్నగా పిలువబడుతున్న పరమేశ్వరుని ఆలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ దొంగ మల్లన్న ఆలయము జగిత్యాల పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పరమేశ్వరుడిని వివిధ పేర్లతో పిలిచే ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మాత్రము స్వామివారిని దొంగ మల్లన్న అని పిలుస్తుంటారు. ఈ ఆలయానికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించటం వల్లే ఈ దొంగ మల్లన్న అనే పేరు వచ్చినట్లు తెలుస్తుంది. సాధారణంగా ఆలయాలను రాజులు లేదా భక్తులు కట్టిస్తూ ఉంటారు. కానీ ఎక్కడా లేని విధంగా ఈ శివాలయాన్ని ఇద్దరు దొంగలు నిర్మించారు. అది కూడా ఒకే రాత్రిలో నిర్మించారని తెలుస్తుంది. భక్తుల కోరికలను తీర్చే బోళాశంకరుడు దొంగ మల్లన్నగా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. మార్గశిర మాసంలో ఇక్కడ జరిగే జాతర చూడటానికి 2 కళ్ళు సరిపోవని చెప్తుంటారు. ఈ ఆలయాన్ని నిర్మించే వెనక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. ఒకసారి ఇద్దరు దొంగలు ఆ ఊరికి వచ్చి ఆవులను దొంగిలించారట. ఈ విషయం ఎవరికీ తెలియకుండా తాము తప్పించుకోగలిగితే గుడి కట్టిస్తామంటూ అక్కడే ఉన్న శివలింగానికి మొక్కుకున్నారు. కాసేపటికి ఈ విషయం తెలిసి కొందరు దొంగలని వెంబడించిన ఆవుల రంగు మారిపోవటంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారట. అప్పుడు దొంగలు తాము మొక్కుకున్నట్లుగానే ఒక్క రాత్రిలోనే తమకు తోచినట్లుగా స్వామివారి ఆలయాన్ని నిర్మించి పారిపోయారట. ఈ విషయము ఊరి వాళ్లకు తెలియడంతో అప్పటినుంచి స్వామివారిని దొంగ మల్లన్నగా పిలవటం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు శిలాశాసనాల వలన తెలుస్తుంది. ఇక్కడ కొలువై ఉన్న స్వామికి బోనాలు సమర్పించి ప్రత్యేకంగా రంగవల్లికలు గనక వేసినట్లయితే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ కొలువై ఉన్న మల్లికార్జున స్వామికి ప్రతిరోజు రుద్రాభిషేకం చేస్తారు. శివరాత్రి, కార్తీక మాసంలో జరిగే కార్యక్రమాలే కాకుండా మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పంచమి నాడు అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపిస్తారు. ఆ మర్నాటి నుంచే జాతరను ప్రారంభిస్తారు. ప్రతి ఆది బుధవారాల్లో జరిగే జాతర అమావాస్య వరకు కొనసాగుతుంది. కొండూరి వంశస్థుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలలో బోనాలు సమర్పించటము, పట్నాలు వేయటము ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ జాతరలో భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకొని కొత్త పంటతో కొత్త కుండలో బోనం తయారు చేసి డప్పు చప్పుళ్లతో ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తారు. తరువాత ఆ బోనాలను స్వామివారికి నివేదిస్తారు. ఇలా చేసినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ వేడుకల్లో అనేక వేలాది మందిగా భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. చివరి రోజు మహాన్యాసపూర్వకమైన రుద్రాభిషేకము, చండీ హోమము, పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఆలయంలో స్వామివారితో పాటు గణపతి, నాగదేవత, భైరవుడు, జగన్మాత వంటి దేవతామూర్తులను కూడా దర్శించుకోవచ్చు. దొంగ మల్లన్న ఆలయము జగిత్యాల పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా జగిత్యాల చేరుకుంటే అక్కడి నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి. రైల్లో రావాలనుకునే భక్తులు హైదరాబాద్ నుంచి కాజీపేట లేదా వరంగల్ వచ్చి అక్కడి నుంచి బస్సులో కరీంనగర్ మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలయ విశేషాలు తెలుసుకోవటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.